ఇక మరో వివాదం అండి. ప్రవచనకారులు గరికపాటి గారు మధ్యాహ్న భోజన పథకం మీద, గుడ్డు పైన, ఉచిత విద్య పైన, శోభనం పెళ్లి కొడుకులు అయిపోతారంటూ ఇలాంటి కామెంట్లు చేసిన వార్తలు చూసి ఉంటారు చాలామంది. మీరు ఇప్పటికే మాట్లాడుతున్నారు. కానీ ఆయన నుంచి ఒక వివరణ వచ్చింది అదే సోషల్ మీడియాలో. వివరణ ఏమాత్రము క్షమాపణలు చెప్పడమో, పొరపాటున దొర్లిందని చెప్పడమో అని కాకుండా మాటలు వక్రీకరించినారు. ఈయన దళిత పక్షపాతి, పేదల పక్షపాతి, ఈ పేరుతోటి దాన్ని సమర్థించుకొని కౌంటర్ చేసే ప్రయత్నమే వచ్చింది. మీరు కూడా చూసే ఉంటారు. ఎట్లా చూడాలి ఈ పరిస్థితి? గరికపాటి నరసింహారావు గారు ఆయన వ్యాఖ్యల్ని ఎవరో వక్రీకరించారని చెప్పేటువంటిది పూర్తి అవాస్తవం. ఆయన వ్యాఖ్యలు ఓపెన్గా ఆయనే మాట్లాడినటువంటివి ఉన్నాయి. మధ్యాహ్నం భోజనం పెట్టుడేంది, దాంట్లో గుడ్డు పెట్టుడేంది, శోభనం పెళ్లి కొడుకులాగా పిల్లల్ని తయారు చేయటం ఏంది, ఆ మాత్రం బడికి పంపలేనోడు ఎందుకు బడికి పంపుతున్నాడు, పుస్తకాలు ఇవ్వాలి, అన్నం పెట్టాలి, దాంట్లో గుడ్డు పెట్టాలి, గాడిది గుడ్డు పెట్టాలి అనేటువంటి పదాలు ఆయన మాట్లాడి. దీంట్లో సీక్రెట్ ఏం లేదు. ఆయన వాయిస్ని ఎవరైనా వక్రీకరించారు, ఆయన ఎక్కడి నుంచి మాట్లాడారు, ఆ వివరాలన్నీ కూడా ఆయన చెప్పొచ్చు. వక్రీకరించడానికి ఒక పత్రికల్లో రాస్తే, ఆయన మాట్లాడింది పత్రికల్లో ఎవరైనా రాస్తే దాన్ని వక్రీకరించారని చెప్పొచ్చు. నువ్వు డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ మీడియాలో వీడియో మాట్లాడింది ఉంది కదా ఆధారం. మరి నీ వీడియోని ఎవరు వక్రీకరిస్తారు? ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, మీరు డైరెక్ట్ లైవ్ పోతుంది నా వాయిస్ని ఎవరు వక్రీకరించారనడానికి నేను కనపడుతున్నాను, మనిషిని కనపడుతున్నాను, నా మాట వినపడుతుంది. మనిషి కనపడి మాట వినపడ్డ తర్వాత వక్రీకరించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఒకవేళ అయితే ఏ వీడియో కావాలి, ఏ వీడియో నేను మాట్లాడలేదన్నా చెప్పాలి. ఒకవేళ ఏఐ వీడియో నీ ఫేస్ ఏఐ వీడియో ఎలా ఉంటుందో వాస్తవ వీడియో చెప్తే ఆయన చెప్పాలి. ఆ మాట ఆయన ద్వారానే రావాలి. అది ఏఐ వీడియో నాది కాదు, ఒకవేళ మీరందరూ అట్లయితే ఇట్లా నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నాను అని చెప్పాలి. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పలేదు, వక్రీకరించారని తప్పుకున్నాడు. కానీ క్లారిటీ ఏమిటంటే ఆయన నోటికొచ్చినటువంటి పదాలు మాట్లాడేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. నరనరాన మనువాద మనుస్మృతి సంస్కృతిని మెదడు నిండా నింపుకున్నటువంటి ఒక అగ్రకుల అహంభావి గరికపాటి నరసింహారావు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానని చెప్పేసానంటే, గరికపాటి నరసింహారావు గతంలో ఒక మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిండు, విశ్వకర్మల్ని కించపరుస్తూ మాట్లాడిండు. విశ్వకర్మలకి గతంలో బహిరంగ క్షమాపణ చెప్పిండు. కానీ దళిత పిల్లలు, నువ్వు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెడితే దాన్ని కూడా నువ్వు అంటున్నావంటే, ఎంతోమంది దేశంలో పరారైలు దేశం సొమ్ము తిని, ప్రజల సొమ్మును తిని, అట్లాగే పన్నులు రూపంలో ఎగ్గొట్టినటువంటి వాళ్ళు, కట్టకుండా ఎగ్గొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, బ్యాంకు లోన్లు తీసుకొని ఎగ్గొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, ఐపీ పెట్టి పరారైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఆదాయ నష్టం జరగట్లేదట. ఈ పిల్లలకు పెట్టేదాంటనే మాత్రమే ప్రభుత్వానికి భారం అవుతుంది అనేటువంటి పద్ధతిలో మాట్లాడి, ఇది భారము, ఆర్థిక భారం సమస్య కాదు. ఎందుకు గరికపాటి నరసింహారావు ఈ మాట మాట్లాడంటే, మనుస్మృతి యొక్క శ్లోకాల్లో శూద్రులు విద్యను అభ్యసించరాదు, చదివితే నాలిక కోయాలి, వింటే చెవుల్లో సీసం పోయాలి. చిన్నజీయర్ స్వామి మాట్లాడతాడు ఇట్లాంటి విషయాలు. ఇప్పుడు గరికపాటి మాట్లాడుతున్నాయి, ఇవేం కొత్త విషయాలు కావు. వాళ్ళ నోట వచ్చినాయి అని చెప్పేసి అంటే కొత్త విషయాలు కావు. ఎందుకు అంటే వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని, ఆ సిద్ధాంతం ప్రాతిపదికన ఆఫ్టర్ ఆల్ దళితులు, పేదవాళ్ళు, వీళ్ళకి ఇది పెట్టుడేంది అనేటువంటి ఒక భావజాలం. అప్పుడు చదవకూడదు అని చెప్పి మెదడులో చట్టాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నది ఎవరు? ప్రభుత్వ పాఠశాలలు ఎవరు వచ్చి చదువుతున్నారు? ఒక విభజన రేఖ గీయబడింది. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడినటువంటి వాళ్ళు దళితులు. ఒక పాఠశాల ఉందంటే 170% మంది దళితులే ఉంటున్నారు, 30% మంది బీసీలు ఉంటున్నారు, 1% 1/2% ఓసీలు ఉంటున్నారు. అంటే అట్టడుగు పేదలు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కోడిగుడ్డు పెడితే ఆదాయం పోతుంది అనేటువంటి మాట దాన్ని చాలా తప్పు. దానివల్ల అటెండెన్స్ పెరిగింది, దానివల్ల ఏకాగ్రత పిల్లల్లో పెరిగింది. మధ్యాహ్నం ఇంటికి పోయి మళ్ళీ తిరిగి రావటం కంటే అక్కడే అన్నం పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఏమంటే పాఠశాల స్టార్ట్ అయితే పిల్లలకు చదువు నేర్పేటువంటి పద్ధతి ద్వారా విద్యార్థుల యొక్క ఏకాగ్రత పెరిగింది, అటెండెన్స్ పెరిగింది, మంచిగా చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది, ప్రభుత్వ పాఠశాలలో మంచి రిజల్ట్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా పెట్టొద్దు అనేటువంటి ధోరణి ఎక్కడి నుంచి వచ్చిందంటే అది మనుస్మృతి మెదడులోకి వెళ్ళి వచ్చినటువంటిది. మీరు గతంలో చూశారు కదా, చిన్నజీయర్ స్వామి కులం ఉండాలండి అని కానీ, సమ్మక్క సారలమ్మని కించపరిచే అంటే ఆదివాసుల్ని కించపరిచేటువంటి ఎత్తుగడ
ఆయన తీసుకున్నాడు చిన్నజీర స్వామి. దళితులను కించపరిచేటువంటి వేదికను ఈయన పంచుకున్నాడు. అందుకని గరికపాటి నరసింహారావు వ్యాఖ్యల్ని ఎవరు వక్రీకరించలేదు. ఆయన మాట్లాడినంత క్లారిటీగా ఉంది. ఈ పిల్లలాట పెళ్లి శోభనం ఏమన్నాడు ఆయన అంటే శోభనం పెళ్లి కొడుకులాగా రెడీ అవుతున్నారు అనేటువంటి పద్ధతులలో ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. విదేశాల్లో విద్యకు పెడుతున్నటువంటి ఖర్చు భారతదేశంలో పెడుతున్నటువంటి ఖర్చుకు మధ్యలో ఎంత తేడా ఉందో గరికపాటి నరసింహారావుకు తెలియదు. తర్వాత పౌష్టికాహార లోపం వల్ల ఎంతమంది పిల్లలు రక్తహీనతతో పుడుతున్నారో ఆయనకు తెలియదు. పౌష్టికాహారం దొరక్కపోవటం వల్ల సరైన విద్యకు దూరం అవుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో గరికపాటి నరసింహారావుకు తెలియదు. ప్రధానంగా వీళ్ళందరూ అట్టడుగు తరగతుల్లో దళితులుగా, పేదవాళ్ళుగా, బలహీన వర్గాలుగా ఉన్నారనేటువంటి సంగతి తెలియదు. వాళ్ళందరికీ చదువు నిరాకరించాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి వాడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన చదువుకున్నటువంటి పాఠశాల, ఆ రోజుల్లో ఉన్నటువంటి స్థితిగతులు, ఈనాడు ఆయనకు ఆర్థిక సంపద వచ్చి చేరింది కాబట్టి ఆ పిల్లల్ని ఈసడించుకోవటం, అవమానించేటువంటి వైఖరికి పాల్పడ్డాడు. అందుకని గరికపాటి నరసింహారావు బహిరంగంగా దళితులు, పేదలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. నీ వ్యాఖ్యలు ఎవరు వక్రీకరించలేదు, నువ్వు మాట్లాడిన వీడియోలో ఆధారంగా మాట్లాడుతున్నాయే తప్ప మరొకటి కాదు. అందుకనే గరికపాటి నరసింహారావు బహిరంగ క్షమాపణ చెప్పాలనేటువంటిది. తర్వాత ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం అనేది ప్రభుత్వ స్కీముని కించపరిచినందుకు ఎందుకు ఆయన మీద కేసు పెట్టకూడదు? ఏదో దళిత పిల్లలు తినేటువంటి తిండి మీద నువ్వు ఆంక్షలు విధించేటువంటి వైఖరితో ఉన్నావు కాబట్టి నీ మీద SC/ST కేసు పెట్టాలి. దళిత పిల్లల యొక్క తిండిని అడ్డుకునేది మీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్లో ఉంది. ఎందుకంటే దళితుల నోటి కాడి బుక్క లాగేస్తానికి ప్రయత్నం చేసినటువంటి వాడిపైన SC/ST అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని చట్టం చెబుతున్నది. ఇప్పుడు గరికపాటి నరసింహారావు ఆ దళితులకు ఆ మధ్యాహ్న భోజనం ఉండకూడదని చెప్పేసి అంటే ఈ చట్టం కిందకి వస్తుంది. కాబట్టి నరసింహారావు మీద SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కేసు నమోదు చేయాలని చెప్పేటువంటిది డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే భవిష్యత్తులో ఈయనలాగా ఇంకోటి మాట్లాడకుండా ఉండాలి అని చెప్పేసి అంటే చట్టపరమైన ప్రభుత్వ స్కీమ్స్ని విమర్శిస్తే, బయట ఎవరైనా స్కీమ్ని విమర్శిస్తే నువ్వు వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నావు, లాఠీ చార్జ్ చేస్తున్నావు అని చేస్తున్నావు. మరి గరికపాటి నరసింహారావుని ఎందుకు లోపలేయట్లేదు? ఈ స్కీమ్నే వ్యతిరేకించాడు కదా, దళితుల్ని అవమానించాడు కదా, పేద విద్యార్థుల నోటికాడు బుక్క లాగేయాలని చెప్పి చూస్తున్నాడు కదా. మరి అలాంటి వ్యక్తి పైన ఎందుకు అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి నేను కోరుతున్నాను. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా మెనూ స్టార్ట్ చేసిండు. ఆయన టిఫిన్ కూడా పెట్టాలని చెప్పేటువంటి మెనూ స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఏమంటాడు ఆయన? అందుకని గరికపాటి నరసింహారావు వ్యాఖ్యల్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పేదలు అందరూ కూడా ఖండించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ స్కైలాబాబు గారు. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, అటు సుప్రీంకోర్టు తీర్పు, మరోవైపు గరికపాటి వివరణ. ఈ అంశాలకు సంబంధించి చాలా సూటిగా, స్పష్టంగా, వివరణాత్మకంగా స్కైలాబాబు గారు అనేక విషయాలు చెప్పినారు. వాటిపైన తప్పకుండా మీ కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ టైమ్.